హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ ఆంధ్ర వంటకాల్లో ఒక కింగ్ లాంటిది. అదేనండి, అల్లం పచ్చడి. ఆ పేరు వినగానే నోరూరుతుంది కదా. అయితే దీని టేస్ట్ వెనుక, దీని తయారీ వెనుక ఒక పెద్ద కథే ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఆ కథేంటో చూసేద్దామా? చూడ్డానికి ఊరగాయలాగే అనిపిస్తుంది, కానీ టేస్ట్ చేశాక తెలుస్తుంది అస్సలు మ్యాజిక్. కారం, తీపి, పులుపు, అబ్బా, ఇన్ని ఫ్లేవర్స్ ఒకేసారి ఒకే పచ్చడిలోనా అనిపిస్తుంది. అవునండి, అదే దీని స్పెషాలిటీ. ఇది ఏ ఒక్క రుచికి కట్టుబడే అకం కాదు. బేసిగ్గా చెప్పాలంటే ఈ పచ్చడిని 4 మాటల్లో చెప్పొచ్చు. తీపి, కారం, పులుపు, ఆ పైన అల్లమిచ్చే ఆ ఘాటు. ఈ 4 ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకుంటున్నట్టే ఉంటాయి, కానీ ఫైనల్గా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్కొస్తాయి. అద్భుతం కదా. అందుకే ఒక్క ముద్దతో ఆగలేం. సరే, అసలు ఈ పచ్చడి టేస్ట్ ఎందుకంత స్పెషల్? కేవలం పచ్చడి అనేస్తే సరిపోదు. ఇది నిజంగా ఒక రుచుల సింఫనీ అన్నమాట. ఆ సింఫనీ ఎలా ప్లే అవుతుందో ఇప్పుడు చూద్దాం. అల్లం పచ్చడిలో అస్సలు సీక్రెట్ అంతా బ్యాలెన్సింగ్లోనే ఉంది. చూడండి, ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్కి దానికదే ఒక స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది. అల్లం ఘాటు, ఎండుమిర్చి కారం, బెల్లం తీపి, చింతపండు పులుపు. వీటిలో ఏది కొంచెం ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ మొత్తం దెబ్బతింటుంది. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధించడమే ఇక్కడ అసలైన టాలెంట్. మరి ఇంత అద్భుతమైన రుచి వెనుక ఉన్న హీరోలు ఎవరో చూద్దామా? ఈ పచ్చడికి ప్రాణం పోసే అసలైన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా చూస్తే మన కథలో హీరో అల్లం. ఇక సపోర్టింగ్ రోల్స్లో బెల్లం, చింతపండు, ఎండుమిర్చి ఉన్నాయి. పచ్చడికి మంచి బాడీ టెక్స్చర్ ఇవ్వడానికి పప్పులు, ఫైనల్ టచ్గా అదిరిపోయే సువాసన కోసం తాలింపు. వావ్! ప్రతి ఒక్కదానికి దాని రోల్ దానికుంది. మన పచ్చడికి పేరు వచ్చింది అల్లం వల్లే. దీనికి ఆ ఘాటైన కిక్, ఆ అద్భుతమైన వాసనిచ్చేది కూడా ఈ అల్లమే. అందుకే అల్లం ఈ పచ్చడికి హీరో, లేదా చెప్పాలంటే సూపర్ స్టార్. దాని సిగ్నేచర్ టేస్ట్ వల్లే ఈ పచ్చడి అంత ఫేమస్ అయింది. అల్లం ఘాటు, మిర్చి కారం, ఈ రెండింటినీ కంట్రోల్ చేయాలి కదా. అక్కడే ఈ ఇద్దరు ఎంట్రీ ఇస్తారు, బెల్లం, చింతపండు. బెల్లం తన తీపితో శాంతపరిస్తే, చింతపండు తన పులుపుతో ఒక ట్విస్ట్ ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఒక పర్ఫెక్ట్ జుగల్బందీ లాంటిది. అద్భుతం కదూ. మరీ పప్పుల సంగతేంటి? మినప్పప్పు, శనగపప్పు, ఇవి పచ్చడికి మంచి టెక్స్చర్, ఒక బాడీనిస్తాయన్నమాట. పచ్చడి మరీ నీళ్లగా కాకుండా చిక్కగా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఎండుమిరపకాయలా? వాటితో మనకు ఎంత కారం కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ కంట్రోల్ మన చేతుల్లోనే. ఓకే, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ రెడీ. మరి మ్యాజిక్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దామా? పర్ఫెక్ట్ అల్లం పచ్చడి చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంత స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన టేస్ట్ని ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకే, స్టెప్ 1. పప్పులు, ఎండుమిర్చిని మంచి వాసన వచ్చేదాకా ధోరగా వేయించుకోవాలి. ఆ అరోమాకే సగం ఆకలేస్తుంది. స్టెప్ 2. మన హీరో అల్లం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. నెక్స్ట్, వేయించినవన్నీ అల్లం, చింతపండు, బెల్లం అన్నీ కలిపి మెత్తటి పేస్ట్లాగా బ్రైండ్ చేసుకోవాలి. ఇక 4వ స్టెప్ తాళింపు. నూనెలో ఆవాలు, ఇంగువ వేసి చిటపట్లాడించాలి. ఆ వాసనకే ఇల్లంతా నిండిపోతుంది. ఫైనల్గా 5వ స్టెప్, ఆ వేడివేడి తాళింపును పచ్చడి మీద పోసి బాగా కలపాలి. అంతే, మన అల్లం పచ్చడి రెడీ. ఈ ఆర్డర్ ఫాలో అవడం చాలా ముఖ్యం. పచ్చడైతే చేసేశాం, కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. దీన్ని దేంతో తింటే బావుంటుంది, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలి, ఆ టిప్స్ కూడా చూసేద్దాం. అసలు అల్లం పచ్చడికి బెస్ట్ కాంబినేషన్స్ ఏవి? వేడివేడి ఇడ్లీ, దోస, ఇంకా ముఖ్యంగా పెసరట్టు. అబ్బబ్బా, ఈ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా సింపుల్గా వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని కలిపి తిన్నారనుకోండి, స్వర్గమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇక్కడొక సూపర్ విషయమేంటంటే దీని షెల్ఫ్ లైఫ్. ఈ పచ్చడిని ఒకసారి చేసి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారంటే హ్యాపీగా నెల రోజుల దాకా వాడుకోవచ్చు. భలే ఉంది కదా. రోజూ పచ్చడి చేసే పని తప్పుతుంది.
పచ్చడి చేయడం ఒకెత్తైతే ప్రతిసారి అదే పర్ఫెక్ట్ టేస్ట్తో చేయడం మరో ఎత్తు. ఆ పర్ఫెక్షన్ సాధించడానికి కొన్ని సీక్రెట్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. పచ్చడికి అసలైన ఘాటు, ఆ అథెంటిక్ ఫ్లేవర్ రావాలంటే ఎప్పుడూ ముదురు అల్లం అంటే పీచు ఎక్కువగా ఉండే అల్లం వాడాలి. లేత అల్లం వాడితే టేస్ట్ అంత స్ట్రాంగ్గా రాదు, ఏదో మిస్ అయినట్టు ఉంటుంది. సో పర్ఫెక్ట్ పచ్చడికి మొదటి అడుగు సరైన అల్లాన్ని ఎంచుకోవడమే. ఫైనల్గా కొన్ని క్విక్ టిప్స్ గుర్తుపెట్టుకోండి. 1. అల్లంలోని పచ్చిదనం పోయేదాకా వేయించటం మస్ట్. 2. బెల్లం, చింతపండు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాస్త అటూ ఇటూ. 3. గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు నీళ్లు వాడద్దు, లేదా వీలైనంత తక్కువ వాడండి, అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 4. పచ్చడి తీసేటప్పుడు ఎప్పుడూ తడిలేని పొడి స్పూన్ మాత్రమే వాడాలి. అంతే, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో అల్లం పచ్చడి సీక్రెట్ కోడ్ని మనం క్రాక్ చేసేశాం. దాని వెనుకున్న సైన్స్, ఆర్ట్ రెండూ తెలుసుకున్నాం. మరి ఇన్ని విషయాలు తెలిసాక ఈ అద్భుతమైన పచ్చడిని దేంతో జత చేసి తింటే ఆ కిక్కే వేరుగా ఉంటుందనిపిస్తోంది? ఒకసారి ఆలోచించండి.